విధానసభ ఎలా ఉండిపోయింది ఏంటి ఏంటి సంగతి? బాగా జరుగుతుంది, ఎక్సలెంట్ గా జరుగుతూ ఉంది. ఇటువంటి మనం ఎప్పుడూ చూడలేదు. ఇంత లక్షల కోట్ల మంది జనాలాగా లక్షల మంది వచ్చారు జనాలు. ఖచ్చితంగా ఈసారి జగనన్న 100-100 గెలుస్తారు. జగనన్న గెలిపిస్తాము ఖచ్చితంగా. నా పేరు జనార్దన్ రెడ్డి, నెల్లూరు నుంచి వచ్చాము. రూరల్ ఆదాల ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకోవాలనుకుంటున్నాం. ఆ జగనాన్ని గెలిపించుకుందాం అనుకుంటున్నాం. మా జగనాన్ని గెలిపించడం వల్ల మా గడుపులు కాదు 10 మంది గడుపులు నిడతాయి. మన పిల్లలు కాదు 100 మంది పిల్లల జీవితాలు బాగుంటాయి. మన జీవితం కాదు, పిల్లల జీవితాలు బాగుంటాయి. అదే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జగన్ రెండో పెళ్లి అంటే మూడో పెళ్లి 4గో పెళ్లి గురించి మాట్లాడుతున్నాడు కదా. 4గో పెళ్లి నువ్వే అంటున్నాడు సార్. ఒక్కరి విషయాల గురించి మనం మాట్లాడకంటే మనస్సాక్షి భగవంతుడు అనే వ్యక్తి, భగవంతుడు అనేవాడు ఎక్కడా లేడు. మనస్సాక్షి దేవుడు 10 మందికి మంచి చేశాడా లేరా అనేది ఆలోచుకుంటే కోవిడ్ లో ఎంత మంచి చేశారో జనాలకు తెలుసు. కొందరైతే మర్చిపోతున్నారు. జగనన్న గెలిపించుకుంటే మన జీవితాలు బాగుంటాయి, మన పిల్లల జీవితాలు బాగుంటాయి. జై జగన్. ఏమైంది సరే, ఆ విషయం అనేది మనం అంత క్లియర్ గా చెప్పకపోయినా జగన్ అయితే పైన వస్తారు. వీళ్ళంత వరకు 100-100 అన్ని రావాలని కోరుకుంటున్నాం మేము. అన్నిటికీ అన్ని రావాలని కోరుకుంటున్నాం మేము.